చూస్తున్నారు కదా, ఇదైతే నేను చాలాసార్లు గుడగ సిద్ధేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఎంత చూడ చక్కగా ఉంది అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చి అందరూ నా బాగున్నారా? వెల్కమ్ టు న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ముందుకైతే ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసారండి. ఇప్పుడైతే మనం గుటక సిద్ధేశ్వరం వెళ్తున్నామండి. యాక్చువల్గా మనమైతే అందరం గట్టిక సిద్ధేశ్వరం అంటారు, కానీ ఇక్కడ మాకు స్వామివారు చెప్పిన దాని ప్రకారం అయితే గుటక సిద్ధేశ్వరం అండి. ఇక్కడ స్థల పురాణం ఏ విధంగా ఉంటుందని మనకు స్వామివారు మొత్తం వివరించారు. మీకు తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, మన వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. మాకైతే రఫ్ అండ్ టఫ్గా ఒక 80 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది మనకి సిద్ధేశ్వరం అనేది. ఇక్కడ సిద్ధులు తపస్సు చేశారు అనేది ఎంతవరకు నిజమో, ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలన్నీ మన బ్లాగ్లో ఉంటాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నేనైతే వీడియో లాస్ట్లో చెప్తాను, ఖచ్చితంగా చూడండి. స్టార్టింగ్లో చూసి కొంతమంది బ్యాక్ అయితే వెళ్తుంటారు, ఖచ్చితంగా వెళ్ళొద్దండి. ఎందుకంటే వీడియోలో చాలా డెప్త్ ఉంది, మంచి మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు, ఆశ్చర్యపరిచే విషయాలు అయితే మన వీడియోలో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయగిరి కోట చూడండి ఎంత అందంగా ఉందో. మన జర్నీలో ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ ప్లాజా అండి. మనకి ఇది ఒకటే టోల్ ప్లాజా తగ్గుతుంది, బస్నేపల్లి టోల్ ప్లాజా. రీసెంట్గా కట్టినట్టున్నారు నాకు తెలిసి, ఎందుకంటే మనం ఈ రూట్ ఎక్కువ ట్రావెల్ చేయం. చూడండి, ఇక్కడ ఆర్చి చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి రఫ్గా ఒక 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను. నాకు పూర్తిగా క్లారిటీ లేదు, మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మాత్రం, మీరైతే ఎండింగ్ వరకు చూడండి. ఆర్చి చూడగానే నాకు ఒక వైబ్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను, ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూస్తానని అనుకుంటున్నాను. మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఘాట్ సెక్షన్ మాత్రం సూపర్గా ఉంది. వీడియో ఏంట్రా బాబు ఎండింగ్ వరకు చూడండి, ఎండింగ్ వరకు చూడండి అని చెప్తారనుకోవద్దండి. ఎందుకంటే వీడియోలో మంచి విషయాలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచే విషయాలు. మనకి స్వామివారు ఏం చెప్పారనేది కూడా ఉంటుంది, అందుకనే ప్రతిసారి మీకైతే చెప్తున్నాను. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్ నుంచి మనకైతే పెద్ద బాంబు అయితే పేలింది. 8000 వాచ్ అవర్స్ అండి. 4000 వాచ్ అవర్స్కే క్రియేటర్స్ చాలా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు 8000 ఇచ్చేశారు. అలాగే 10 మిలియన్ నుంచి 20 మిలియన్ ఇచ్చారండి. ఖచ్చితంగా నాలాంటి క్రియేటర్స్కి మీ సపోర్ట్ అయితే కావాలి. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ అయితే చేయండి. 5 మంత్స్ టైమే మాత్రమే ఉంది మనకి. ఈ 5 మంత్స్ టైంలో మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మానిటైజేషన్ చేయించే ప్రయత్నం మీరైతే చేయాలి ఫ్రెండ్స్. ఇదొక్క నా సైడ్ నుంచి ఇదొక్క విన్నపం అయితే కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మంచిగా వైరల్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ 2 విలేజ్లు అయితే తగిలాయండి. అలాగే కొంచెం రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది, తార్ రోడ్డు ఉంది, మెటల్ రోడ్డు ఉంది. ఈ విధంగా ఇక్కడైతే రోడ్స్ అయితే కొంచెం మెటల్ రోడ్డు ఈ విధంగా ఉన్నాయి. మేము వెళ్తుంటే ఇక్కడైతే చాలా ఆవులు అయితే కనపడ్డాయి మాకు. మేమైతే ఒక పెద్ద అడిగాం, ఏంటి పెద్ద ఇక్కడ ఎవరు కాయరా వీటిని వదిలేశారంటే, లేదు బాబు అవి మొత్తం అడవంతా తిరిగి సాయంత్రంకి ఇంటికి వచ్చేస్తూ ఉంటాయని చెప్పారు. అడవి మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. నల్లమల ఫారెస్ట్ అండి ఇది. దేవమ్మ చెరువు ఇదైతే మా రాజారావు తాత వాళ్ళ విలేజ్ అండి.
వాళ్ళు కొన్ని ఇయర్స్ క్రితం అయితే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు. మీకు అనిపించిందో లేదు నాకైతే లేదు, నాకైతే అనిపించిందండి. మనమైతే సిద్ధేశ్వరం దగ్గరికి రాగానే వాతావరణం చల్లగా మారిపోయింది. చుట్టూరు చెట్లు చూడండి, అసలు ఎంత చల్లగా ఉందంటే వాతావరణం. నాకైతే ఒళ్ళంతా పులకరించింది. అసలు ఆ వైబ్ అయితే స్టార్ట్ అయింది, గుడ్ వైబ్ అయితే. చూడండి దగ్గరికి అయితే వచ్చాను, ఆల్మోస్ట్ మనం ఇంకా ఎంటర్ అయిపోయాం అనుకోండి. ఇక్కడికి రాగానే చాలా చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడు దాకా ఎండలో రైడ్ చేసి ఒక్కసారి ఇక్కడికి వచ్చాక చాలా అద్భుతంగా అనిపించిందండి. మనమైతే చూడండి, మనకు ఎదురుగా గోమాతలు దర్శనం ఇచ్చాయి, మంచి దర్శనం. ఇంకొకటి, కొద్ది దూరం రాగానే ఫోన్ సిగ్నల్ అయితే పూర్తిగా డెడ్ అయింది. అసలు ఇక్కడికి వచ్చాక అసలు సిగ్నల్ లేదండి. సిద్ధేశ్వరంకి అయితే అడుగు పెట్టేశామండి. గుటక సిద్ధేశ్వరం. నాకు స్వామివారు చెప్పిన ప్రకారం అయితే నేను ఇప్పటి నుంచి అలా పిలవాలనుకుంటున్నాను. ఇక్కడికైతే నేను సెకండ్ టైం అయితే వచ్చానండి. 5th క్లాస్లో టూర్లో తీసుకొచ్చారు, టాటా మ్యాజిక్లో వచ్చాను. మా సుబ్బారావు సార్ అయితే తీసుకొచ్చాడు, ఆయన పేరు నాకు ఇప్పటికీ గుర్తుంది. నా బ్యాక్ సైడ్ గుడి ఉంది. అప్పుడు నా ఇంత డెవలప్ అయితే లేదు, మనకైతే అప్పుడు సరిగ్గా తెలియదు కూడా. ఇప్పుడు భైరవ కోన, ఉదయగిరి కోట, సిద్ధేశ్వరి, ఈ మూడైతే చూపించారు టాటా మ్యాజిక్లో తీసుకొచ్చి. మళ్ళీ ఇది సెకండ్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూస్తుంటే మాత్రం చుట్టూరు ఆవులు, కోతులు అయితే ఉన్నాయి, కానీ మనల్ని అయితే ఏమనట్లేదండి. ఇప్పుడైతే మనం కాలు చేతులు వెళ్ళి కడుక్కుందాం పదండి. అలా వెళ్ళి కాలు చేతులు అయితే కడుక్కున్నామండి. ఇక్కడ మనకు టెంకాయలు అమ్ముతున్నారు. ఒక సెట్ అయితే మనకు 120 చెప్పారు. 2 టెంకాయలు ఉంటాయండి, పూలు, కడ్డీలు, పసుపు, కుంకుమ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఒక సెట్ అయితే తీసుకున్నాం, మా ఒక సెట్, నేను ఒక సెట్ తీసుకున్నామండి. ఇవి తీసుకొని మనం అయితే లోపలికి వెళ్దాం పదండి. లోపలికి అయితే వెళ్తున్నాం, టెంకాయ తీసుకున్నాం, కొబ్బరికాయ కనబడుతుంది కదా, ఇది తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మీరైతే షార్ట్ లిస్ట్లో చూడొచ్చు దర్శన స్థలాలు: సిద్ధేశ్వర ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, వినాయక ఆలయం, అగస్యముని ఆశ్రమం, సప్తకోనేరులు, అయ్యప్ప స్వామి ఆలయం, కాశీనారాయణ ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, మనం అయితే ఇక్కడ టెంకాయ కొట్టుకొని లోపలికి అయితే వెళ్దామండి. మా మామ అయితే పసుపు చించుతున్నాడు. టెంకాయ ఇక్కడ కొట్టేసి డైరెక్ట్ లోపలికి వెళ్దాం. ఒక టెంకాయ ఇక్కడ, ఒక టెంకాయ లోపలైతే కొడతారు. ఆలయంలో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 8 ఆలయాలు మనం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. టెంకాయ కొడదాం మనం. పీస్ తీయడానికి చాలా కష్టపడ్డాడు మా మామ, కానీ నేను అలా కష్టపడినా సింపుల్ చేస్తాను. చూసుకోవచ్చు, అంత సింపుల్ తీసాను. చూసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారి అలంకరణ ఈ విధంగా ఉంది. అన్ని ఫ్రూట్స్ అయితే అలంకరించారు. చూడొచ్చు, ఎంత చక్కగా ఉంది అమ్మవారు అయితే. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అటు సైడ్ అయితే మనం స్వామి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ అమ్మవారి అలంకరణ మీరు చూడొచ్చు. నాకు చూడడానికి కన్నా విందుగా అనిపించింది. హారతి తీసుకున్నాను, ఇప్పుడు హారతి తీసుకున్నాను. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే మనం అటు పక్క అయితే వెళ్దాం పదండి స్వామి దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి అయితే మనకి దర్శన భాగ్యం కలిగింది. ఇక్కడ వేరే వాళ్ళు అభిషేకం చేస్తున్నారండి. వాళ్ళతో పాటు మనం కూడా వీక్షించాము. ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళు అభిషేకం చేస్తారు, మనం కూడా ఇక్కడ ఎదురుగా నిల్చొని ఉన్నాము. వాళ్ళు అభిషేకం అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. వీడియో ఎండింగ్ వరకు వచ్చామండి.
ఇక్కడ మనకి సిద్ధేశ్వర స్వామి స్వయంగా వెలిసారని స్థల పురాణం చెప్తుంది. మీకు అలాగే స్వామివారి చేత కూడా చెప్పిస్తాను. మనకి స్వామివారు చెప్తా ఉన్నారు, మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాము. పూజ అభిషేకం కంప్లీట్ అయింది వాళ్ళది, మనం అయితే లోపలికి వెళ్ళాము. అదే మేము అభిషేకంలో పాల్గొన్నాము, అలాగే మేము లోపలికి కూడా వెళ్ళాము. మా మామ నేను. ఇక్కడైతే మనకి ఉమామహేశ్వర స్వామి వారు అయితే కనిపించారు, పూజారి గారు. స్వామివారు మనకు చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే మాకు జీతం ఉండదు బాబు, భక్తులు వేసే కానుకల వల్లే మేము ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తుంటాం. దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను, నాకైతే జీతం అయితే లేదు అని చెప్తున్నారు. ఒక్కసారి ఈ యొక్క క్లిప్ అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, స్వామివారు అయితే ఇక్కడ ఉన్నారు, కానీ స్వామివారికి ఇక్కడ ఇదైతే ఫేమస్ స్పాట్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు, శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇది ఫేమస్ స్పాట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి కోనేరు చూడండి, కోనేరు అండి. ఏదైతే కోనేరు మీకు ఇక్కడ చూసుకోవచ్చు. నంది నోట్లో నుంచి నీళ్ళు అయితే వస్తాయి. ఎక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను చాలాసార్లు అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూశాను. మనం ఇప్పుడు వెళ్తామరా బాబు అనుకున్నాను, కానీ ఇప్పుడైతే కుదిరింది. మా మామ ఇంట్లో ఉన్నాడు. మాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. లోపలికి వెళ్ళాం. హాయ్ చెప్పు మామ. హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడైతే మీకు స్వామివారు స్థల పురాణం చెప్తాడండి, స్కిప్ చేయకుండా వినండి. హరి ఓం గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. త్రేతాయుగం చాలా ధర్మయుగము. అలాంటి సందర్భంలో అగస్త్య మహర్షి హిమాలయాల నుంచి దక్షిణాయనికి వచ్చినప్పుడు మేరో పర్వతం అగస్త్య మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అప్పుడు ఆ పర్వతమైనటువంటి జీవరాశులన్నీ ఒకే సన్నిధికి రావడము, అగస్త్య మహర్షికి పాతాల చెంత రావడము జరుగుతుంది. ఆయన కమండం నుంచి పర్వతపై నీళ్లు జల్లుతూనే రకరకాల జీవరాశులన్నీ మానవ రూపంలో వచ్చేస్తారు. వాళ్ళ పేర్లే సిద్ధులు. వాళ్ళందరికీ సుమారుగా 1000 మంది సిద్ధులు. వాళ్ళందరికీ అక్షాభ్యాసం చెప్తా ఇక్కడ ఉండిపోతాడు అగస్త్య మహర్షి. సుమారుగా 1000 మంది సిద్ధులు. ఆ 1000 మంది సిద్ధులు వరుసగా అక్షాభ్యాసం చెప్తే ఇక్కడ ఉండిపోతుంటే ఈ కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ విధంగా మాఘమాసం మహాశివరాత్రి, లింగోద్భోగాల మహాశివరాత్రి జరుగుతుంది కైలాసంలో. ఆది దంపతి పిల్లి పిల్ల మీద కూర్చొని లింగోద్భోగాల మహాశివరాత్రి జరుగుతుంటే కైలాసానికి పోవాల్సి వచ్చింది అగస్త్య మహర్షి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పిల్లలందరూ మేము వస్తాం కైలాసానికి బయలుదేరకపోతే అగస్త్య మహర్షి ఇక్కడే కూర్చొని ఉంటాడు. ఆ సిద్ధులందరూ వరుస కూర్చోబెడతాడు. గుటక వింగి లోపల ఉద్భవిస్తాడు స్వామివారు అమ్మవార్లు ఇద్దరు. అందువలనే స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేస్తూ గుటక వింగి లోపల ఉద్భవించాడు కాబట్టి గుటక సిద్ధేశ్వరుడిగా పిలువబడుతున్నాడు. అమ్మవారు సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారి నక్కవాహనం మీద ఉంటుంది, అనిసరి సింహం మీద పులి మీద కూర్చుంటుంది. మన అమ్మవారి నక్కవాహనం మీద కూర్చున్నది కాబట్టి చాలా పవర్ఫుల్ అమ్మవారు. అందరి కోరిక సిద్ధేశ్వరి దేవిగా. అట్లాగనే ఇది శ్రీశైలానికి దక్షిణ ముఖద్వారం. తూర్పు త్రిపురాంతకం, ఉత్తరం నుంచి మహామహేశ్వరం, దక్షిణ సిద్ధేశ్వరం, పరం నుంచి అలంపూర్ జోగులాంబ. ఇక్కడ దర్శిస్తే కాశీ శ్రీశైలం దర్శించినంత పుణ్యం అంత తొందరలోనే మోక్షాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అట్లాగనే ఈ యొక్క క్షేత్రము శ్రీశైలం మాదిరిగానే స్వయంభూ కాబట్టి అమ్మవారు స్వామివారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఎందరో మహానుభావులు ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ ఇక్కడ దేవాలయం దర్శించి పూజలు చేసుకుంటూ పోయారు. కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఇక్కడ చోళరాజులు, పల్లవరాజులు, శ్రీకృష్ణ ఓకే, అక్కడైతే కంప్లీట్ అయిందండి. స్వామివారికి మనకి స్థల పురాణం గురించి చాలా వివరంగా అయితే చెప్పారు. నిరంతర అన్నదాన ఆశ్రమము కాశీనాయన స్వామి సిద్ధయ్య స్వామి అండి. ఇక్కడికైతే వెళ్దాం పదండి. ఇప్పుడు మనకి స్థల పురాణం చెప్పిన స్వామి పేరు కూడా సిద్ధయ్య స్వామి. చూడండి, ఇక్కడ అన్నదానం పైకి అయితే వచ్చాము. నిత్య అన్నదానం అండి. ఎనీ టైం 24 hours ఎప్పుడు వచ్చినా మనకి ఇక్కడ అన్నదానం అయితే అవైలబుల్లో ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ ఎన్ని రకాలు పెడుతున్నారో మీరైతే చూడండి. ఇక్కడ అన్నప్రసాదం అయితే చాలా బాగుందండి టేస్ట్. స్వామివారు ఇక్కడ పలకరించే విధానం కానీ, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, అరుణాగం ఎక్కడా దొరకదు.
అసలు ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే మీకు 24 గంటలు నిరంతరం నిత్య అన్నదానం అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది. చాలామంది నేను చూశాను ఇక్కడ, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతున్నారండి. స్వామికి సేవ చేసుకుంటూ ఇక్కడ అన్నదానంలో తింటూ ఇక్కడే ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్, మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా కాశీనైనా అన్నదాన సత్రంలో అయితే అన్నప్రసన్న చేయండి. ఇక్కడ విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మాత్రం ఫుడ్ నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా టేస్ట్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిసీవింగ్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చాలా ప్రేమగా పలకరిస్తున్నారు. ఫుడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ మన స్వామివారు ఉన్నారు కదా, స్వామివారు అయితే మనకి రాగానే చాలా ప్రేమగా పలకరించి ఫుడ్ కూడా నెంబర్ 1 పెడుతున్నారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్వాలిటీ బాగుంది. ప్లస్ ఏంటంటే ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. నిత్య అన్నదానం అండి. ఇక్కడ మనకు వచ్చేసి 24 hours అయితే ఫుడ్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది అయితే వచ్చి ఇక్కడికైతే అన్నదానం. కైలాస కోనకు పోదారండి. మనమైతే కైలాస కోనకైతే వెళ్దాం పదండి. ఇక్కడ మీకు పైకి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్, ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి, వీడియో వైరల్ చేయండి, ప్రతి ఒక్కరికి చేరాలండి వీడియో. మనకి మౌంటేషన్కి ఎంతో టైం లేదు, 5 months ఉంది. ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాలకోనేరు అని ఉందండి. దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడంగానే షాక్ అయ్యాను. లోపల నీళ్ళల్లో అయితే మన శివయ్య అయితే ఉన్నాడు. ఆ యొక్క శివయ్య నీళ్ళల్లో చూసి నేనైతే షాక్ అయ్యాను. ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూడడం ఇక్కడ. ఇక్కడ ఇందాక మనకి స్వామివారు చెప్పారు కదా, అగస్య మహర్షి పీఠం అని. మనమైతే వెళ్దాం పదండి, లోపలికైతే వెళ్దాము. ఇక్కడ అగస్య మహాముని పీఠం అయితే ఉంది, లోపలికైతే వెళ్దాం పదండి. ఇక్కడ మీరు చూడొచ్చు, అగస్య మహర్షి పీఠం అని. అప్పట్లో స్థల పురాణం చెప్తుంది ఇక్కడ స్వామివారి తపస్సు చేసేవారని. మనకు కూడా క్లారిటీ తెలియదు. ఒకసారి ప్రివ్యూ వీడియో చూడండి, స్వామివారి చేత స్థల పురాణం చెప్పించాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీ 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 వీరభోగ వసంతరాయలు. నాకు తెలిసి ఈయన ఎవరో తెలియదండి, నేను కూడా స్వామివారిని అడగలేదు. కానీ సిద్ధేశ్వరంకి ఈయన ఒక రాజులాగా ఉండేవాడేమో అని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చల్లటి వాతావరణం, చక్కటి పర్యావరణం చాలా బాగుందండి. ఇక్కడ ప్రకృతి ఎంతో నిశ్శబ్దంగా ఉంది. కొండల మధ్యన అడవిలో చాలా ప్రశాంతంగా ఉంది. కాశీ విశ్వనాథుని ఆలయం అండి ఇది. అటు వెళ్ళితే మీరు చూద్దాం పదండి. అలాగే పైకి వెళ్తే మనకి అమ్మవారి గుడి, కైలాస కోనకు పోవు దారి అని ఇక్కడ బోర్డు అయితే కనపడుతుంది. మనమైతే ఇప్పుడు ఆ కైలాస కోనకు పోవు దారి అయితే చూద్దాం. అక్కడ కైలాస కోన ఉందో లేదో కూడా చూద్దాం పదండి.
చాలా దూరం అండి. ఏమో అనుకున్నాం కానీ అబ్బో మెట్లు మాత్రం చాలా ఉన్నాయి. కొండ ఎక్కేమని చెప్పచ్చు. అయినా కానీ ఆ పైన ఏముందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే. మామ నేను ఇద్దరు అయితే పైకి వెళ్తున్నాం. కొంచెం దూరం రాగానే ఇక్కడైతే మనకి బాస్ అయితే దర్శనం ఇచ్చాడు. ఆంజనేయ స్వామి అండి. ఇందాక మీరు ఇక్కడ చూశారు కదా దర్శన స్థలాలని, వాటిల్లో ఇదొకటి. ఇక ఇందాక కింద ఉన్నాయి, పైన మొత్తం కలిపి ఇక్కడ 8 దర్శన స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఫైనల్లీ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రాగానే ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. ఎదురుగా చూసుకోవచ్చు మీరు. అక్కడ లోపలైతే కనపడుతున్నారు కదా. ఇక్కడ కైలాస కోన ఇటువంటిది నాకైతే కనపడలేదు. బహుశా అటు లోపల ఉందేమో చూస్తాను. ఉంటే మాత్రమే మీకు వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా. కొండల నడుమ అద్భుతమైన వాతావరణం చూడండి. అసలు ఫ్రెండ్స్ ఎలా చేస్తారు ఇక్కడ డెవలప్మెంట్ అని నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ నిదానంగా గమనిస్తే అద్భుతంగా చేస్తున్నారు. అసలు ఒక రాయిని కూడా ఒక అరుగులాగా తీర్చిదిద్దారండి. చాలా బాగుంది. త్వరలో మామ కూడా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆ ఛానల్ నేమ్ కూడా కొద్ది రోజుల్లో అనౌన్స్మెంట్ అయితే మామ అయితే చేస్తాడు. ఇష్టంతా ఆ కైలాస కోన ఎక్కడుంది అనే దాని మీదే ఉందండి. నా చూపంతా అక్కడే వెతుకుతున్నాను. ఫైనల్లీ నాకైతే కనపడలేదు. ఒకవేళ మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. బహుశా మేము వెతకడంలో ఏమన్నా తప్పుదోవ పెట్టామో ఏమో అనిపిస్తుంది. నాకైతే కైలాస కోన కనపడలేదండి. అలా అలా నడుచుకుంటూ కిందకైతే వచ్చేసామండి. కింద ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను మీకోసం. ఇక్కడ చూడండి ఆలయాలు అయితే ఉన్నాయి. మనకి అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయం, వినాయక స్వామి ఆలయం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆలయాలు ఉన్నాయండి. గుడి కట్టడం కానివ్వండి ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. చోళులు కట్టారని ఇక్కడైతే చరిత్ర చెప్తుంది, మనకి క్లారిటీగా తెలియదు. ఫైనల్లీ మేమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది. అన్నదానం తిన్నాము, చాలా బాగా జరిగింది. చాలా టైం అయితే స్పెండ్ చేసాము. చెట్లు కూడా అప్పుడు కాసినన్ని అయితే నాటాడని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అలాగే మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఇంకోటి ఏంటంటే
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం గట్టిగా చేయండి. మీరు కూడా వీలున్నప్పుడు ఖచ్చితంగా సిద్ధేశ్వరం అయితే వెళ్ళండి. శివరాత్రి రోజు అయితే జనాలు పట్టరు, ఖాళీ ఉండదు అసలు. మనమైతే ముందుగానే వెళ్దాం. ఈసారి శివరాత్రికి ఖచ్చితంగా నేనైతే సిద్ధేశ్వరం వెళ్తాను. వన్స్ అగైన్ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మనకైతే 5 months టైం ఉందండి, డెడ్ లైన్ అని చెప్పచ్చు 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేయడానికి. ఈ మధ్య కొంచెం ఇష్యూస్ వల్ల ఛానల్ అయితే ఆపాను. ఫుల్ వీడియో ఒకటి చేస్తాను.